వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. సదర్న్ రీజియన్ నుంచి ఒక రిజల్ట్ వచ్చింది సెలక్షన్ పోస్ట్స్. సో ఇది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లేటెస్ట్ ఇవా డేట్తో ఒక అప్డేట్ ఉంది చూడండి, చూసారా. సో ఫేజ్ 12 2024 రిజల్ట్ సెలక్షన్ పోస్ట్ది ఎస్ఆర్ 11324 అనే కోడ్ ఉంది కదండి. సో అది జాబ్ కోడ్ అనమాట, పోస్ట్ కోడ్. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఒకటి వచ్చింది. అండ్ ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. ఇదేంటంటే సెలక్షన్ పోస్ట్ నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ ఫర్ ఎగ్జామ్. సో మనము ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసుకున్నాం. ఇది మెయిన్ సెంట్రల్ సైట్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో చేశాను. సో దాన్ని ఇప్పుడు రీజన్ సైట్స్లో పెడుతున్నారు. సో సదర్న్ రీజన్ సైట్లో కూడా ఇది పెట్టారనమాట. సో ఇది ఈ రెండు మనం ఇప్పుడు చూసుకుందామండి ఒకసారి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది అండి రిజల్ట్ ఆఫ్ సెలక్షన్ పోస్ట్. చూసారా, సదర్న్ రీజియన్లో సెలక్షన్ పోస్ట్. సో ఈ పోస్ట్ ఏంటంటే అండి జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్. ఎక్కడ ఇది పోస్టు? సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యునేషన్. సో అదనమాట మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మేజర్గా జలశక్తి మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్, వాటర్ రిసోర్సెస్. సో దాంట్లో జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ పోస్ట్ అండి ఇది. సో జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ పోస్ట్. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదే అండి. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇది పోస్ట్ కోడ్. సో మీకు డిఫరెంట్ రీజియన్స్ కింద ఆర్హెచ్క్యూ సైట్ ఉంటుంది కానీ రీజనల్ హెడ్ క్వార్టర్ సైట్ కింద మీకు డిఫరెంట్ పోస్ట్స్ మీ యొక్క దాని యొక్క డీటెయిల్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇదనమాట, ఇది సెలక్షన్ పోస్ట్ యొక్క కోడ్ నెంబర్. సో పోస్ట్ జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ ఆఫీస్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇందాక చెప్పాను కదండి. పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 6 అండి. సో 35,400 బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వేకెన్సీస్ వచ్చేసి UR3 అండ్ OBC2. సో 3 అన్రిజర్వ్డ్ ఉన్నాయండి, 2 OBC ఉన్నాయి. సో డేట్స్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా అయిపోయినాయండి. ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే June 6th అండ్ June 25th జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగిందండి, ఆర్కేపురం రామకృష్ణపురంలో జరిగింది, సేవా భవన్, సెంట్రల్ వాటర్ కమిషన్ హెడ్ క్వార్టర్స్. సో అదండి. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేశారంటే August 19th డిక్లేర్ చేశారండి. అండ్ డేట్ ఆఫ్ నామినేషన్ అంటే సో ఇప్పుడు ఈ యొక్క పేర్లు ఇస్తున్నారు కానీ 5 మెంబర్స్ యొక్క లిస్ట్ చేస్తున్నారు కదా. సో ఈ యొక్క SSC అనేటువంటిది ఈ డిపార్ట్మెంట్కి వీళ్ళ నేమ్స్ నామినేట్ చేస్తున్నట్టుగా రిజల్ట్ అండి. సో సెలెక్ట్ లిస్ట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారన్నమాట, ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేస్తారు. సో క్యాండిడేట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ బై యూజర్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరండి డిపార్ట్మెంట్? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఉంది కదా. సో వాళ్ళ డిపార్ట్మెంట్ యూజర్ డిపార్ట్మెంట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్ అనుకోండి, అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ యూజర్ డిపార్ట్మెంట్ అవుతుంది. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ లిస్ట్ అయితే మేము ఇచ్చాము, ఈ 5 మెంబర్స్ లిస్టు. సో ఇదంతా ప్రొవిజనలే అంటున్నారు, అంటే కన్ఫర్మ్ కాదు అంటున్నారు. బట్ అంటే అఫీషియల్గా వర్డ్స్ అలా మెన్షన్ చేస్తారండి, బట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. బట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్లో కానీ ఏదైనా కేటగిరీలో కానీ ఇష్యూస్ వస్తే వాళ్ళు హోల్డ్లో పెట్టచ్చు. సో మీరు అన్ని జెన్యూన్గా ఉంటే మాత్రం నో ఇష్యూ అండి, ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టంటే 5 మెంబర్స్ రిజల్ట్స్ చూడండి ఇక్కడ. OBC కేటగిరీ. సో ఇక్కడ కేటగిరీ అగైనెస్ట్ విచ్ సెలెక్టెడ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, 3 UR ఉన్నాయి, 2 OBC ఉన్నాయని. సో ఇదనమాట. సో UR కేటగిరీలో అంటే ఈ పర్టికులర్ పర్సన్ జనరల్ మెరిట్లోనే వచ్చేసాడు, OBC కేటగిరీ అయినప్పటికీ URకి సెలెక్ట్ అయ్యాడనమాట. సో ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 160 మార్క్స్ వచ్చాయండి. ఎవరితను? కడాలి సూర్య పవన్, రైట్. సో 160 మార్క్స్ అండి. 200 మార్క్స్కి ఉంటుంది కదా పేపర్ మొత్తం. సో 160 మార్క్స్కి ఫస్ట్ పర్సన్. అండ్ సెకండ్ 140 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇతను కూడా UR కేటగిరీలోనే సెలెక్ట్ అయిపోయాడు, కానీ అతని ఒక కేటగిరీ OBC. సో అన్రిజర్వ్డ్లోనే వచ్చేసాడు. సో వీళ్ళిద్దరు అన్రిజర్వ్డ్లో రావడం వల్ల నెక్స్ట్ ఉన్నటువంటి OBCలకి ఛాన్స్ వచ్చింది చూడండి. ఈవెన్ 136 వచ్చినా 130 వచ్చినా కూడా సో వీళ్ళ ఇద్దరికి వచ్చేసింది చూసారా. ఒకవేళ ఈ పర్టికులర్ 1 ప్లేస్ అండ్ 2nd ప్లేస్లో OBC కాకుండా వేరే UR అతనికి వచ్చేసిందని, వేరే కేటగిరీ ఉన్నటువంటి అతనికి ఫర్ ఎగ్జాంపుల్ 161 మార్క్స్ వచ్చేసి ఉంటే ఏమైతే తెలుసా అండి, 161 మార్క్స్ వచ్చిన అతనేమో ఇక్కడ ఉండేవాడు ఫస్ట్ ప్లేస్లో, అండ్ OBC దగ్గర 3rd ప్లేస్లో ఈ 160 ఉన్నటువంటి అతను వచ్చేవాడండి. లేదా 160 అతను ఉన్నవాడు ఈ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు, అండ్ 140 ఉన్న అతను OBCకి వచ్చేవాడు. సో ఇంకో OBCకి 136. ఈ పైన ఉన్న అతనికి ఛాన్స్ వచ్చేది, ఈ కింద ఉన్న అతనికి ఛాన్స్ ఇంకా రాకపోయి ఉండేది అనమాట. సో
ఓపెన్ మెరిట్లో వచ్చినటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ వల్ల ఇంకా ఇద్దరు ఓబీసీ క్యాండిడేట్స్కి ఛాన్స్ వచ్చింది చూసారండి. సో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. సో మనం ఏంటంటే అందుకే అటెంప్ట్ చేయాలి, కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. సో 130 మార్క్స్ వచ్చిన దానికి వచ్చింది జాబు సేమ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అండ్ 160 వచ్చినటువంటి ఓబీసీ క్యాండిడేట్ కూడా జాబ్ వచ్చింది చూసారా. సో 160 వచ్చినటువంటి ఓపెన్ మెరిట్లో వచ్చాడు, 130 వచ్చిన అబ్బాయి ఏమో ఓబీసీ కేటగిరీలో వచ్చాడు. సో ఇదనమాట సదర్న్ రీజియన్ రిజల్ట్స్ పెట్టారు. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ 136 మార్క్స్ ఓబీసీ కేటగిరీ, అండ్ ఫోర్త్ పర్సన్ యూఆర్ ఓబీసీ అతను పర్సన్ ఓపీసీ, సో 130 మార్క్స్. అండ్ ఫిఫ్త్ రిజల్ట్ వచ్చేసి 123 మార్క్స్ కూడా జాబ్ వచ్చిందండి, 123 అవుట్ ఆఫ్ 200. సో ఓబీసీకి అగెనిస్ట్గా రిక్రూట్ అయ్యాడు, నోటిఫై అయ్యాడు. అది ఓబీసీ ప్లస్ ఈఎస్ఎం కేటగిరీ అండి. అది ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో వచ్చారనమాట. సో మేబీ ఈ పర్సన్ ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు. సో తిరుపతిరావు సుంకర. సో ఇదండి. సో ఇది పెట్టినటువంటి సెలెక్షన్ లిస్ట్. మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ద said post shall be made available on the website of the commission only after completion of entire results of the all categories of posts advertised under phase 12 2024 selection post. సో ఏమంటున్నారంటే మార్క్స్ అందరి మార్క్స్ ఇప్పుడు ఈ యొక్క 5 మెంబర్స్ మార్క్సే పెట్టారు కదండి. సో ఏ డిపార్ట్మెంట్లో అయితే ఏ యూజర్ డిపార్ట్మెంట్స్కి అయితే వాళ్ళు సెలెక్షన్ లిస్ట్ నామినేషన్ లిస్ట్ ఇస్తారో సో వాళ్ళ మార్క్స్ మట్టుకు ఇక్కడ ఇచ్చేస్తారండి. కాకపోతే రాసిన వాళ్ళందరి మార్క్స్ మాత్రం ఎప్పుడు వెబ్సైట్లో పెడతామంటే ఎంటైర్ రిజల్ట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ సో మొత్తం కేటగిరీ యొక్క అన్ని రిజల్ట్స్ అడ్వర్టైజ్ చేసిన అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మేము ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క మార్క్స్ లిస్ట్ అనేటువంటిది వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. అండ్ క్యాండిడేట్ విల్ రిమైన్ ప్రొవిజనల్ టిల్ ద వెరాసిటీ ఆఫ్ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈస్ వెరిఫైడ్ బై ద అపాయింటింగ్ అథారిటీ. ఇక్కడ అపాయింటింగ్ అథారిటీ అంటే ఎవరండి? యూజర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కంపిటెంట్ అథారిటీ అనమాట, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా. సో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీకు ఈ యొక్క క్యాండిడేచర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పటి వరకు మీ యొక్క సెలెక్షన్ అనేది ప్రొవిజనలే అని చెప్తున్నారని. ఇవన్నీ ఏంటంటే అఫీషియల్ టర్మ్స్లో రెగ్యులర్గా వచ్చేటువంటి లైన్స్ అండి, రొటీన్గా ఉండేటువంటి లైన్స్, దాని నుంచి వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇది ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి, ఇప్పుడు రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది ఇచ్చారని. సో దీని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఏంటంటే రీ ఎగ్జామ్ గురించి. 29th రోజు రీ ఎగ్జామ్ ఉంది కదండి, 29th రోజు రీ ఎగ్జామ్ ఉంది. ఇది చూడండి ఇక్కడ. సో ఇది ఆల్రెడీ సెంట్రల్ సైట్లో ఆల్రెడీ ముందే ఇచ్చారు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా లాస్ట్ వీడియో చూడండి, ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ మీద 3-4 days బ్యాక్ చేశాను, ఆ వీడియోలో ఇచ్చాను. సో 29th. అండ్ మీకు హాల్ టికెట్ ఎప్పుడు వస్తుందండి? అడ్మిట్ కార్డ్ అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 26th నుంచి మీకు అడ్మిట్ కార్డ్ అనేటువంటిది వస్తుందండి. సో ఇవాళ 25th కదా, సో రేపు వస్తుంది. మీకు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ డీటెయిల్స్ 22nd వచ్చేసే ఉంటాయి, మీరు అందరూ చూసుకున్నారని అనుకుంటున్నాను. ఫర్దర్ మీకు అందరికీ మళ్ళీ మెయిల్స్ SMS కూడా వస్తాయండి, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో కొందరి డౌట్ ఉందండి. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ బాగానే రాశాను ఎగ్జాము, సో నాకేం ఇష్యూ రాలేదు. అంటే నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు ఎటువంటి ఇష్యూ రాలేదు. బట్ ఆ లిస్ట్లో నా పేరు ఉంది, అంటే నాకు మెసేజ్ వచ్చింది మళ్ళీ ఎగ్జామ్ రాయమని. నేను మళ్ళీ రాయాలా సార్, రాయకూడదా సార్ అనేటువంటి ఒక డౌట్లో కొంతమంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారండి. సో దాని గురించి అని చెప్పి చూస్తే, సో దీనికి సంబంధించినటువంటి ఇంకో నోటిఫికేషన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే August 8th రోజు వచ్చిందండి. సో August 8th రోజు వచ్చింది. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సేమ్ మ్యాటర్ అండి, కొంచెం ఎలాబరేటివ్గా ఇచ్చారు ఆల్రెడీ. ఇచ్చిందనే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే 29th రోజు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే 50,000 మందికి డిస్రప్షన్ జరిగింది అని చెప్పారు. అంటే ఎగ్జామ్ నడుస్తున్నప్పుడు చేంజ్ వచ్చింది అని చెప్పారు, ఆధార్ బయోమెట్రిక్ ఇష్యూ జరిగిందని చెప్పేసి. అండ్ కొంతమందికి ఆల్రెడీ అది August 1st వరకు షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ కొంతమందికి ల్యాగింగ్ జరుగుతుంది, టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి August 2nd రోజు కూడా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం 8,000 మెంబర్స్కి అని కూడా చెప్పారు. అండ్ 55,000 మెంబర్స్కి ఇష్యూ వచ్చింది. సో మేము లాక్స్ ఆ గ్యాప్స్ ఇన్ డాటా ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళకి ఉంటుంది కదండి టెక్నికల్ డాటా స్టోర్ అవుతుంది కదా, సో దాన్ని బట్టి మేము 55,000 మంది అభ్యర్థులకు కూడా ఇష్యూ వచ్చిందని చెప్పేసి కూడా ఐడెంటిఫై చేశాము. సో అందుకని వాళ్ళకి మళ్ళీ మేము ఎగ్జామ్ పెడుతున్నాము 29th August రోజు అని చెప్పారు. చెప్పిన తర్వాత క్లియర్గా ఒక మెన్షన్ చేశారండి, చూడండి ఇక్కడ. ఈ పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఏంటంటే నాకు అసలు ఇష్యూ అనిపించలేదు, బట్ నేను మంచిగానే రాశాను, ఇప్పుడు మళ్ళీ రాయాలా సార్, నా బెస్ట్ అటెంప్ట్గా అదే తీసుకుంటారా ఫస్ట్ రాసిన ఎగ్జామ్ అంటే?
లేదండి, తీసుకోరు. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ప్రీవియస్ టెస్ట్ హెల్డ్ డ్యూరింగ్ July 24th to 2nd August will not be taken into consideration and they are advised to take the test on 29th August 2025. సో మీరు ఎంత మంచిగా రాసినా ఏం రాసినా ఈ ఎవరికైతే మెయిల్స్ వచ్చాయో ఎస్ఎంఎస్లు వచ్చాయో రీ ఎగ్జామ్ ఉంది అనేది సో వాళ్ళు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే అండి. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇక్కడ మెన్షన్ చేసేసారు కదా, ఏమని విల్ నాట్ బి కన్సిడర్డ్ అని, విల్ నాట్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో ఇదే అండి, ఈ డౌట్ చాలామందికి ఉంది కాబట్టి నేను క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తానండి. సేమ్ ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చానండి. ఇది అది లేటెస్ట్ నోటిఫికేషన్ రెండు కలిపి రాగానే సెంట్రల్ సైట్లో మెయిన్ వచ్చిన వెంటనే నేను పోస్ట్ చేశానండి. ఆల్రెడీ అది రన్నింగ్లో ఉంది, చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అది చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇచ్చారు కదండి. సో ఇవి కూడా ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా యూజర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళు నామినేషన్ లిస్ట్ ఇచ్చారు కదా, సో మీకు మెయిల్ వస్తుందేమో ఎవరెవరికంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు అండి. సో ఆల్ ది బెస్ట్ అండి. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి, సో జాబ్ అప్డేట్స్ పొందండి. అండ్ ఇంకొక విషయం అండి, ఈ యొక్క లింక్స్ ఉన్నాయి కదా, సో ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తానండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండకుండా డైరెక్ట్గా ఛానల్ ద్వారానే లింక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను మిగతా ఇచ్చిన పాత వీడియోస్ అన్నింటిలో కూడా లింక్స్ ఇచ్చానండి, ఎస్ఎస్సి లింక్స్ కానీ ఈవెన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తున్నాను కానీ దానికి కూడా సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు ఆ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి. సో మీరు క్యాండిడేట్ లాగిన్ వెళ్ళాలనుకున్నా అక్కడ లింక్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మొత్తం మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకున్నా మీకు అక్కడ లింక్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. సో ఈ యొక్క ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.